సూర్యవంశ రాజ్యంలో వేల సంవత్సరాల క్రితం మహమ్మారి విలయం సృష్టించింది. ప్రజలు బాధతో మంటే ఆశ వీడిపోయింది. ఆ బాధను చూసిన గొప్ప ఋషి ఆర్యానంద తపస్సుతో సర్వజ్ఞుడయ్యాడు. ఆరోగ్య దైవాన్ని పిలిచేందుకు ధ్యానం చేశాడు. రక్తచంద్ర గ్రహణం సమయంలో భూమి, పాము, నీటి ఆత్మలను తలపోశాడు. మాంత్రిక శక్తులు తిరుగుతుంటే ప్రకృతి కాంతి కురిసింది. తపస్సఫలం ఆ 9 అరుదైన ఔషధాలతో, పాము ఆత్మ కన్నీటి బిందువుతో, నది దేవత ఆశీర్వాదంతో క్యూర్ బంధన్ సృష్టించాడు. పవిత్ర వృక్షం చుట్టూ బంగారు పాములు చుట్టి ఆ బంధనంలో ఆరోగ్య శక్తి వ్యాపించింది. కాని నియమం స్పష్టంగా నిలిచింది. నిస్వార్థులు మాత్రమే దీన్ని పొందగలరు. ధైర్యం లేని, స్వార్థంతో ప్రయత్నించిన వారికి దీని శక్తి విషంగా మారుతుంది. వారు కష్టాన్ని మరింత తీవ్రంగా అనుభవించాల్సిందే. యుద్ధకాలంలో ఒక చిన్న రాజు ఇదిని స్వార్థంతో చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వనం ధ్వంసమైంది. నగరాలు శాపభృతం కావాల్సి వచ్చింది. బంగారు పాములు ఇప్పుడు కనీసం భయంకరమైన ఆకారాలు దాల్చాయి. ప్రజలు హరియడం ప్రారంభించారు. వనం వెలితి అభయ వృక్షం చీకటి మీదికి తెచ్చింది. ప్రజలు బంధాన్ని మర్చిపోయారు. 2025లో మళ్లీ మహమ్మారి వచ్చింది. హాస్పిటళ్లు, మీడియా, ప్రజలు నివారణ కోసం పోరాటం చేస్తున్నారు. అప్పుడు వైద్యులు వైదేహి తన యాన్సెస్ట్రీ తోటి కలల ద్వారా పాత వృక్షాన్ని కనుగొంది. దాన్ని చేరేందుకు గట్టి ప్రయాణం చేసింది. కాడు లోతుల్లో, మాయాకాంతి మధ్య పాము ఆత్మలు ఆమెను పరీక్షించారు. వైదేహి నిజమైన కరుణతో నిస్వార్థంగా ప్రార్థించి యుషిమంత్రం పారాయణం చేయగా వృక్షం మళ్లీ పరిమళించింది. ప్రకాశవంతమైన దృశ్యాలు, పాములు మార్నింగ్ కాంతిలో చల్లగా మారాయి. ఊరులోకి ఆరోగ్య కాంతి వచ్చింది. వైదేహి సీమలో ఆశ మరియు దీపం వెలిగించింది. నిజమైన కరుణతోనే నిజమైన చికిత్స వస్తుంది. గర్వంతో తరచూ శాపమే వస్తుంది. Don't forget to subscribe and be part of the Agritech AI community, where every seed of thought grows into innovation. Please subscribe, click bell icon to receive my videos.